చేతులుంటే చేతుల పైకి లేపండి. ఆత్మతో ప్రభువుకు ప్రార్థన చేసిన వాళ్ళందరూ గట్టి చప్పట్లు కొట్టండి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు మీరు కళ్ళు తెరిచారంటే మిమ్మల్ని నాడు పట్టుకున్నాడు. ఎవడాడు? గట్టి చెప్పండి. ఎవరు పట్టుకున్నారు? కొన్ని దుష్టాత్మలు కళ్ళు తీసుకొని గుడ్ల గుబ్బుల్లాగా ఇంతే చూస్తున్నాయి నా వైపు. మనం దేనికి వచ్చాము ఇక్కడికి? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కాబట్టి చాలామంది మీ పేర్లు నాకు తెలియదు. ఒక ఆయన అయితే కుర్చీలో కూర్చొని ఇంతే చూస్తుండ్రు. నష్టం నీకా నాకా? నీకుగా చూసేవాళ్ళకి. ఒక ఆయన ఇంతే చూస్తాను నేనేందా అన్నట్లు. నాకు నష్టమైతే లేదు. దేవుని మాటకు తల వంచా ప్రార్థన చేశా, నాకు ప్రభు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఏం మూసుకోవాలి? కళ్ళు తెరిస్తే కాదు, కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కాబట్టి కళ్ళు తెరవగాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం పండగ చేసుకోబోతున్నాం, అవునా? ఏం పండగ? మన దేవాలయానికి ఒక పేరు పెట్టారు. ఆ దేవాలయం పేరు తిరుకుటుంబ దేవాలయం. ఓకే, అంటే ఈ దేవాలయాన్ని తిరుకుటుంబానికి అంకితము చేశారు కాబట్టి దానిని తిరుకుటుంబ దేవాలయం అంటారు. రేపటి రోజున తిరుకుటుంబ దేవాలయ పండగ. ప్రైజ్ ది లార్డ్. వచ్చేటప్పుడు మరీన్ ఫాదర్ గారు చెప్పారు మీ గురించి. ఫాదర్ గారండి, విశ్వాసులు చాలా మంచోళ్ళండి అని చెప్పారు. ఆ మంచితనం నాకు కనపట్లే ఇక్కడ. మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, రేపు మన పండగ. దేవుడు అంటాడు ఈ పండగ అంటే నాకు ఇష్టం లేదంటాడు. ఇదేంటండి? గుడికి లైటింగ్ వేసుకున్నాం, గుడికి రంగులు వేసుకున్నాం, గుళ్ళో డెకరేషన్ చేసుకున్నాం, ఇష్టం లేదంటున్నారు. ఏంటండి పండగ అని మీరు తిట్టుకోవచ్చు. దేవునికి పండగ ఎందుకు ఇష్టం లేదు చూద్దామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. ఒక్కడు చదవండి. అయోగ్యమైన మీరు వేయి సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగానున్నది. మీ అమావాస్య పండుగలు. ఏ పండగలు? మీ అమావాస్య పండుగలు, మీ అమావాస్య పండగలు, విశ్రాంతి దినములు, విశ్రాంతి దినములు, ఉత్సవ దిన సమావేశములు, ఉత్సవ దిన సమావేశాలు నేను భరింపలేను. ఎంత మాట అన్నారు చూడండి. మీ అమావాస్య పండగలు, మీ ఉత్సవ దినాలు నేను వాటిని భరించలేనట. హల్లెలూయా. ఏం చేయలేరట? దేవునికి ఈ పండగ ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఓడబిగుతా, ఆ ఫోను ఓడబిగుతా, స్టాండ్ ఓడబిగుతా. మీ పండగలు నాకు ఇష్టం. మరొకసారి చదవమ్మా.
అయోగ్యమైన అది కాదు. మీ అమావాస్య పండుగలు, మీ అమావాస్య పండగలు, విశ్రాంతి దినములు, విశ్రాంతి దినోత్సవాలు, ఉత్సవ దిన సమావేశములు నేను భరింపలేను. నేను భరించలేను. ఏంది ఇంత చక్కగా పండగ చేసుకుంటే దేవుడు భరించలేను అంటున్నాడు? ఎందుకు భరించలేడట? చదువమ్మా. అవన్నీ మీ పాపముల వలన, దేని వల్ల? మీ పాపముల వలన, మీ పాపముల వలన కలుషితములైనవి. అర్థమైందా? పాపముతో చేసే పండగ దేవునికి ఇష్టము లేని పండగ. నీ హృదయములో పాపం ఉండకూడదు, నీ ఇంటిలో పాపం ఉండకూడదు, నీ ఒంటిలో పాపం ఉండకూడదు, నీ సంఘంలో పాపం ఉండకూడదు. ఇలా మనసులో పాపము పెట్టుకొని, ఇలా ఇంటిలో పాపం పెట్టుకొని, ఇలా సంఘములో పాపము పెట్టుకొని చేసే పండగ దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారు అడుగుతున్నారు, ఎప్పుడు వేసారు రంగులంటే 2 రోజుల్లో వేసామండి అన్నారు. అవునా? ఎంత బాగున్నాయో. ఏంటివి రంగులు? తప్పు లేదు, గుడికి రంగులు వేసుకోవటంలో తప్పు లేదు. మరి నీ సంగతి ఏంటి? మీరు అనొచ్చు, పొద్దున్నే పేరలోలి పుత్తామండి, పెదాలకి లిప్స్టిక్ వేస్తామండి, తలకి రంగేస్తామండి, మంచి చీరలు కట్టుకొని వస్తామండి. ఇదండి శరీరానికండి. మరి ఆత్మ సంగతి ఏంటండి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు పండగని పాపంతో చేయగాకండి. పాపం చేయటానికి కొంతమందికి పండగే అవకాశం, పాపము చేయటానికి కొంతమందికి పండగే అవకాశం. సంఘంలో గొడవలు పెట్టడానికి కొంతమందికి పండగే ఒక అవకాశం. గతములో గొడవలన్నీ తొవ్వి తగువటానికి పండగే ఒక. అప్పుడు ఆ పండగ పరిశుద్ధమైనదా పాపమైనదా? ఈ రోజున నువ్వు ఒక ఉపదేశువైనా, నువ్వు ఒక సంఘ పెద్దవైనా, నువ్వు ఒక మర్యాదల సభ్యురాలువైనా, నువ్వు ఒక విన్సెంట్ పాల్ సభ్యురాలువైనా, నువ్వు ఒక కొయర్ మెంబర్వైనా, నువ్వు ఒక సంఘ పెద్ద భార్యవైనా, గతములో 2 కుటుంబాల మధ్య తగులు తీసుకొచ్చి సంఘానికి పూసి పండగ రోజున ఆ పండగను గొడవ పెడితే అది పాపమే. గత పాపాలన్నీ కూడా గుర్తు తెచ్చి తగువాడేవాళ్ళు మన మధ్య లేరా? ఉన్నారా లేరా? హల్లెలూయా. అందుకే మీ పండగలు నాకు అసహ్యం, నీ పండగలు నాకు ఇష్టం లేదు. ఎందుకని? అవి పాపముతో ఉన్నాయట. దేంతో ఉన్నాయట? పాపంతో ఉన్నాయి. అందుకే యోహాను శుభవార్తకి వెళ్తే, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్తకి వెళ్తే 2వ అధ్యాయమునికి రండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము తీసారా? 13వ వచనము నుండి. యూదులు కాదు, యూదుల పస్కా కాదు, పాస్కా పండగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళారట? యెరూషలేమునకు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునకు. ఎందుకు వెళ్ళాడు? పండగకి వెళ్ళాడు. రేపు అందరు చుట్టాలు పిలిపించారా? వస్తున్నారా? యేసయ్య కూడా రేపు పండగకు వస్తాడు. అర్థమైందా? పాస్కా పండగకి యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? చదవమ్మా. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురాలని అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఒక్కసారి ఆగుదాం. దేవాలయం దేనికోసం? ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత ఎవరి కోసం? గుళ్ళోకి ఎవరి కోసం రావాలా?
అక్కడ యెరూషలేము దేవాలయములో ఏం జరుగుతుంది? ఒకటి డబ్బులు మారుస్తున్నారు, రెండోది పావురాళ్ళు అమ్ముతున్నారు, మూడోది వ్యాపారం చేస్తున్నారు. దేవాలయంలో ఏం జరగాల? ఆరాధన జరగాల. దేవాలయంలో ఏం జరగాల? ప్రార్థన జరగాల. దేవాలయం ఏం జరగాల? దేవునికి మహిమ కలగాల. కానీ దేవాలయ పండగను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడి పండగను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు మన ఊర్లో లేరు అంటారా? హల్లెలూయా. ఏం పండగను అడ్డం పెట్టుకొని? గుడి పండగను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవారు మన మధ్యలో లేరంటారా? గుడి పండగను అడ్డం పెట్టుకొని తగువాడేవాళ్ళు మన మధ్యలో లేరంటారా? ఇప్పుడు ఫాదర్ గారు అంటారు, ఏమయ్యా సంఘ పెద్ద గారు, పోయిన సంవత్సరం నీ తరపున ఉన్న చందా రాలేదంటే నువ్వు కొత్తగా వచ్చు, నువ్వేందు నన్ను అడుగుతూ? ఇవాళ నువ్వు ఉంటావు, పోతావు, పర్మనెంట్ ఇక్కడ. నువ్వు కాకపోతే ఇంకో సావులోరు అని సావులోరు మీద తిరుగుబాటు చేయవారు మన మధ్యలో లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. సరే వినండి జాగ్రత్తగా, మీకు తెలిసిందే చెబుతా వినండి. ఒకసారి ఎలీషా నడిచి వెళుతూ ఉన్నాడు. దైవ సేవకుల మీద ఎప్పుడు చెయ్యి వేయకూడదు, వాళ్ళని తొందరపడి నోరు కూడా. మీ ఊర్లో సావులోళ్ళు ఉన్నారా? ఒకరి పేరు చెప్పండి. బాలరాజ్ ఫాదరు, దాస్ ఫాదరా? నేను కూడా దాసునే, మాది ఈ ఊరు కాదు. ఇంకా తాళ సుధాకరా? ఓకే రైట్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పనిచేస్తున్నారు, ఓకేనా? వాళ్ళు ఎక్కడో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా గుడి పండగ చేస్తున్నారు. ఆ సాములోరు మీద అక్కడ సంఘ పెద్దలు తిరుగుబాటు చేశారు. నువ్వు తల్లివి కదా అని నీకు ఫోన్ చేసి మీరేమంటారు? వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది అని తిడతారా లేదా? నీ బిడ్డలు లాంటి వాళ్ళు కాదు ఇక్కడికొచ్చి సేవ చేసే గురువులు. నీ కొడుకైతే బంగారం, ఈయనైతేమో ఎండా. అర్థమయ్యిందా? చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా అభిషక్తుడే. అభిషక్తుడి మీద చెయ్యి చేసుకునే హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు మహా అయితే నువ్వు పిలవల, నువ్వు మలవల, నువ్వు అభిషేకించలా, నువ్వు అధికారాన్ని కూడా ఇవ్వాల. అలాంటప్పుడు నీకు ఎవరిచ్చారు హక్కు? ఆ పాపం ఊరికినే పోదు. హల్లెలూయా. రైట్, బైబిల్లోకి వెళ్దాం రండి. రాజుల మొదటి గ్రంథానికి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము తీసారా? 2వ అధ్యాయము తీసారా? 22వ వచనం చదువుదాం. చాలా జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. సొలొమోను రాజుల 2వ గ్రంథములో, నేను మొదటి గ్రంథం చెప్పానా? నన్ను క్షమించండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. 22 నుండి. ఎలీషా నుడివినట్లే, అరవకండి, మెల్లగా చదవండి. ఎలీషా నుడివినట్లే ఆ నీళ్లు నేటి వరకును ఆరోగ్యకరముగానే ఉన్నవి. ఎలీషా ఎరికో నుండి బేతేలునకు వెళ్ళుచుండగా. వినండి జాగ్రత్తగా. ఎలీషా ఒక రోజు ఎరికో నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? బేతేలుకి వెళ్తున్నాడు. వెళ్ళుచుండగా త్రోవలో కొందరు చిన్న పిల్లలు అతనిని గేలి చేయుచు. ఏం చేశారట? గేలి చేయుచు. ఎవరిని గేలి చేసింది? ఎలీషా ఎవరు? ప్రవక్తను ఏం చేశారు? ఎగతాళి చేశారు. మనలో చాలా మంది సేవకులని ఎగతాళి చేసేవారు ఉన్నారు. ఆయన మాటను త్రోసిపుచ్చువారు ఉన్నారు.
ఆయనకు ఎదురానిచ్చే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఎగతాళి చేశారంట? చదువమ్మా. పో బట్టతలకాయ పో బట్టతలకాయ అని అరిచిరి. అతడు కోపముతో ఆ పిల్లల వైపు తిరిగి యావే పేరిట వారిని శపించెను. ఏం చేశాడట? ఎవరు శపించింది? వాళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఎవరిని ఎగతాళి చేసింది? ప్రవక్తని. మరి మీ ఊరు వచ్చిన సమయంలో మీరు ఎగతాళి చేయొచ్చా? అయ్యా ఇది ఇలా కాదు, ఇలా చేసుకుందామంటే నిన్నగాక మొన్న వచ్చి అసలు మా గురించి నీకేవి, అసలు నువ్వెవరువయ్యా ఎడకొచ్చి మాట్లాడటానికి అనేవాళ్ళు మన మధ్యలో లేరా? తప్పు. గుర్తుపెట్టుకోండి, ఆ పాపం దయచేసి ఎన్నడూ మూట కట్టుకోమాకండి. ఆ పాపము ఎప్పుడూ కూడా దయచేసి మూట కట్టుకోకండి. ఒకవేళ నువ్వు మూట కట్టుకుంటే ఈరోజు బాగానే ఉంటావు. ఎందుకని? ఊరు నీది, బలగం నీది. ఫాదర్ గారు ఒక్కడే నిద్రపోతుండమ్మ, భోజనాలు పెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారు ఒక్కడే, సంఘ పెద్దలు ఏకమైపోయారు, సంఘం అంతా ఏకమైపోయారు. మీరంతా ఏకమైన ఆయన పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. ఈ రోజున ఆయన నిన్నేమి చేయలేకపోవచ్చు, కానీ తన సేవకుడి మీద చెయ్యేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పో బట్టతలకాయ అని పిల్లలు ఎగతాళి చేస్తే దేవుని నామమును శపించగా, తర్వాత చదవమ్మా. వెంటనే అడవిలో నుండి రెండు ఆడు ఎలుకబంటులు వచ్చి 42 పిల్లలను ముక్కలుగా చీల్చి వేసెను. చూడండి, ఎందుకు వచ్చింది? ఎలుగుబంట్లు ఎందుకు వచ్చాయి? పిల్లల్ని ఎందుకు ముక్కలు చేశాయి? చెప్పాలి. ఎందుకు? సేవకుని ఏం చేశారు? ఎగతాళి చేశారా లేదా? చేశారు. ఎప్పుడు కూడా ఆయన మనం ధిక్కరించకూడదండి. యాజకుడు ఎవరో తెలుసా? దేవుని సొత్తండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. 44వ అధ్యాయము 22వ వచనం చదువుకుందా. 28వ వచనం. 28 యెహెజ్కేలు గ్రంథం 44:28వ వచనం. ప్రభువుడనైన నేను యాజకులకు వారసత్వము యాజకుల వారసత్వము ఇదియే. సరిగ్గా చదవమ్మా నువ్వు. సరే, 28వ వచనం. యాజకులకు వారసత్వము ప్రభువుడనైన నేనే. అమ్మా నేను చదువుకుంటా, ఉండనమ్మా నేను చదువుకుంటా. ఓకే, 28వ వచనం దయచేసి ఫాలో కండి. యాజకులకు వారసత్వము లేదా నేనే అనుందా? యాజకులకు వారసత్వమును నేనే వారికి వారసుడిని అగుదును. ఇశ్రాయేలీయులలో వారికి ఆస్తి లేదు, నేనే వారికి ఆస్తి నగుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు ఎవరు ఆస్తి? ఎవరు ఆస్తి? ఎవరు ఆస్తి? యాజకుడిని తిడితే ఎవరిని తిట్టినట్టు? చెప్పండి గట్టిగా. మీ ఇళ్ళల్లో సంఘ పెద్దలు ఉండారా? వాళ్ళు ఏడు ఉండారా? ఉండరు. ఇవాళ ఉండరు. సరుకులు తేవాలి గారే భోజనాలకి. అప్పుడు మీరేం చేయాలా? అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. ఏం చేయాలా? మీరు ఇంటికెళ్ళి, అయ్యా యాజకుడు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. యాజకుడు ఎవరి వారసుడు? దేవుని వారసుడు. కాబట్టి వాళ్ళ మీద మీరు చెయ్యి వేయకండి అని చెప్పాలా. ఆడోళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ? అసలు తగు పెట్టేదే మీరు. అసలు తగు పెట్టేది ఎలా చెప్పనా? ఉదాహరణకి నా దగ్గర జరిగిన ఒక చిన్న అనుభవం చెబుతా, వినండి. చిన్న అనుభవం చెబుతా. మాది విచారణ, కొత్తగా విచారణ అయింది. నాకు ఉండటానికి ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను అన్నమాట. మీరన్నా ఒక 50-60 మంది ఉన్నారు.
ఇక్కడ ఒక 100 మంది కూడా ఉన్నారేమో, నా దగ్గర 10, 20, 30 మంది ఉంటారు. అయితే పండగ వచ్చింది, పండగ కాదు, కోతకాలం వచ్చింది. ఏమొచ్చింది? కోతకాలం వచ్చింది. కోతకాలం వస్తే అయ్యా మరి సందా రావట్లేదు, మరి నేను కూడా బతకాలి కదా, మరి నాకు ధాన్యం ఏంటంటే మేము ఇయ్యం, నువ్వెవడు చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వెవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నారు. ఏం చేయాలి? నేను చెప్పా. ఎవరు చెప్పారో తెలుసా? దేవుడికి మొరపెట్టుకున్నా. ఆయనకి నేను వారసుడిని, ఆయన తర్వాత నన్ను తన యాజకుడిగా, ఆయన మొదటి యాజకుడు, ఆయన తర్వాత యాజకత్వాన్ని నాకు, ఆయన వారసత్వాన్ని. ఇప్పుడు నాకు తల్లి అయినా తండ్రి అయినా దిక్కు అన్నీ ఆయనే. సరేలే అని వినండి జాగ్రత్తగా. ప్రభువా మరి పంపించావు, పొమ్మంటే పొమ్మన్నావు, వచ్చా, పరిచర్య చేస్తున్నా, మాకు ఇల్లు జరగాలిగా అంటే వాళ్ళు ఈయనంటున్నారు అని దేవుడికి మొరపెట్టుకున్నా. అయిపోయింది. ఆ సంవత్సరం అయిపోయింది. చక్కగానే ఒడ్డు అమ్ముకున్నారు, పండగ బాగా చేశారు. ఏ పండగ? గుడి పండగ. మరి ఆ డబ్బులన్నీ అమ్మి దేనికి వాడతారు? ఒకటి ఫుడ్కి, రెండోది బ్యాండ్కి, మూడోది టెంట్కి, నాలుగోది బాంబులకి. సాములోరికి ఏంట్రా అంటే ఈరీలు చెబుతున్నా కదా. సరే ఏదైతే ఆ సంవత్సరం అట్లాగే చేశారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎవరైతే అడ్డం పడ్డారో అంటే సాములోరికి ఏ కాకుండా అని ఎవరైతే అడ్డం పడ్డాడో 10 ఎకరాలు గడ్డి మొత్తం తగలబడింది. ఆ తర్వాత తనంతడు తానుగా వచ్చి గురువు దగ్గర నోటిది తీసుకుంటే అది మనకే శాపం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమన్నారు తెలుసా? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 12వ వచనము. మత్తయి శుభవార్త 10:12. మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిదానం చదువు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా. నువ్వు ఎట్లా చదువుతున్నావు అంటే తొందర చదవాలి ఇంటికి. మరి నేను ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇవ్వాలా? ఒక్కొక్క పదములో చాలా లోతైన అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క పదము అది ఏంటి? బైబుల్ అంటే ఏంటో తెలుసా? ఏంటి బైబుల్ అనగా? దేవుని మనస్సు. దేవుని మనస్సు నీకు అర్థం కావాలంటే బైబులు నిదానంగా చదవాలి. ఎన్నిసార్లు చదివితే నాకు అర్థం కాదు. ఇప్పుడు బుడబుడబుడబుడ చదివితే ఎట్టా మోటార్లో నీళ్ళు వచ్చినట్టు. బైబులు ఎంత నిదానంగా చదవాలంటే, అంటే పాపం పాటలు పాడే వాళ్ళకి కొద్దిగా ఆత్రం ఎక్కువ. ఆమె చదవకముందే నేను చదవాలా, తర్వాత నేనే బాగా చదివానని చెప్పుకోవాలి. ఈ డప్పు కొట్టుకోవడానికి వేసే ఇది గోల. సరే చదివారుగా, తర్వాత అడుగుతా ఏం చదివారు చెప్పు అంటే, ఫాదర్ గారండి బాగా చెప్పారండి. ఏం చెప్పా? గుర్తులేదు. హల్లెలూయా. వీళ్ళే దొంగలు పట్టిస్తున్నారు వీళ్ళే. ప్రైజ్ ది లార్డ్. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం తీసారా? 42వ వచనం. నా శిష్యుడు అని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడైనా ఒక గ్రుక్కెడు మంచినీరు వసగువాడు తన బహుమానాన్ని పోగొట్టుకొనడని. చాలమ్మా. ఒక గ్రుక్కెడు మంచి నీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలను చెబుతున్నానంటే,
పండగని అడ్డం పెట్టుకుంటారు. ఏం అడ్డం పెట్టుకుంటారు? యెరూషలేము దేవాలయంలో ఏం జరిగింది? ఒకటి వ్యాపారం, రెండవది డబ్బులు మార్చటం, మూడవది పావురాళ్ళని అమ్మటం. ఈ రోజున పండగను అడ్డం పెట్టుకొని చాలా చాలా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో మరి స్త్రీలైతే ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగ నేను చెప్పనా? భక్తికి ఎలాగే కూర్చున్నారు. అమ్మా, తేరు ప్రదక్షిణ జరుగుతుంది కదా, తేరు ముందు సినిమా పాటలు వద్దు అన్నాను అనుకో, మీరేమంటారు? స్వామి మీరు ఎలా అంటే అలా. పండగ రోజు దయచేసి ఎవరు మందు తాగొద్దు. స్వామి మీరు ఎలా అంటే అలా. ఓకేనా? స్వాములు దాటిపోగానే సంఘ పెద్దలు ఆయన అంతే అంటాడులే, మీరు చేసేది మరి. అలాంటి దొంగలు వెళ్ళలేరా? ఆయన అంతే అంటాడులే, మీరు చేసేది. మనమందరం సున్నం కొట్టినా, సాములోరు ముందేమో సున్నం కొట్టిన సమాధి, భర్త ముందేమో లోపల వేషాలన్నీ వస్తూ ఉంటారు. పండక్కి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ ఏడేమంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు ఆడవాళ్ళ వ్యాపారం. నేను చెప్పనా? ఒకసారి ప్రార్థనకి వెళ్ళా, వాక్యం బాగా చదువుతుంటే నా కళ్ళి ఊరు చుట్ల ఎంత బాగుండియో. నీదేడా చందన బ్రదర్స్, నీదేడా బొమ్మన బ్రదర్స్, నాదేడా ఆర్ఎస్ బ్రదర్స్. ఏ గోల, ఏ గోల. ఒక ఆవిడైతే ఆమె బొట్టు బిళ్ళ తీసి ఏం పెట్టుకొని బాగుందా అంటుంది. ఇలాంటి పండగలు దేవునికి ఇష్టము చేయగాకండి అసలకి. దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళారు. అందులో వ్యాపారం జరుగుతుంది, పావురాలను అమ్ముతున్నారు, డబ్బులని మారుస్తున్నారు. మనం కూడా మార్చుకుంటూ ఉంటాం. ఒకసారి పండక్కి కుర్రోళ్ళందరూ నీటికి బయలుదేరి వస్తారు కదా, ముందేమో అమ్మాయి, వెనకేమో అబ్బాయి. మెసేజ్, హాయ్ ఎక్కడున్నావు, హాయ్ వచ్చావా. పండక్కి వచ్చి వేసే వేషాలు యువకులు. ఎక్కడికి వెళ్తున్నా? మమ్మీ నేను చర్చికి వెళ్తున్నా మమ్మీ. అమ్మ నా కూతురు మనసు మారింది, హృదయ పరివర్తన చెందింది, గుడికి వచ్చింది, భక్తిగా ప్రార్థన, భక్తిగానా గడిది గుడ్డ. హాయ్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు? బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నా. అవును, అదంటే నాకు, నీకోసమే నేను. ఈలోపు పండగ అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. అట్లాంటి వాళ్ళు మన మధ్యలో లేరా? ఇదొక వ్యాపారం కాదా? వ్యాపారమేనా కాదా? మరియన్న ఫాదర్ గారికి నేనంటే చాలా ఇష్టం. అజయ్ ఫాదర్ గారికి నేనంటే చాలా ఇష్టం. స్వామి నాకు మొదటి పట్టణం ఇవ్వండి. అజయ్ స్వామి నాకు మొదటి పట్టణం. పాపం ఆయనకి తెలియకుండా ఈయన దగ్గర పట్టణాలు ఇస్తారు. పట్టణాలు ఇచ్చిన తర్వాత ఆ పీఠం కాడ తగువాడతారు. ఇదొక రాజకీయం. మళ్ళీ ఇది రాజకీయమే. ఇంకొక రాజకీయం దగ్గరికి వెళ్దాం. పాటలు పాడేవాళ్ళు. మనిషికి ఒక మైక్ కావాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి సుశీల, ఎస్పి శైలజ అందరూ ఏడే ఉండాలి. ఓకే, ఒక్కొక్కళ్ళు చూడండి, మీకు నవ్వటానికి అంతే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు మైక్ పెరగలేదనుకో తగువాడతారు. తర్వాత పూజ అయిపోయినాక పొరపాటున అజయ్ ఫాదర్ గారు పాటలు పాడిన వాళ్ళని మర్చిపోతారు. బాగా పాటలు పాడారు అని చెప్పటం, ఇక మాట్లాడరు ఆయనతో. ఎవరి కోసం పాడారు మీరు? దేవుని కోసం. ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. పట్టణాల కాడ రాజకీయమే. ఇప్పుడు చూడు, ఈ అమ్మాయి వెళ్ళి అమ్మ ఫాదర్ గారికి ఆ ఇంటి పేరటోళ్ళంటే ఇష్టం, మనం అంటే ఇష్టం లేదు అని చెప్పేసి తగు పెట్టింది. ఇప్పుడు 2 కుటుంబాలు కొట్టుకుంటాయి. ఆ తగు పెట్టేది మళ్ళీ స్త్రీలే. గుడికి వచ్చేది, ప్రార్థన చేసేది, బైబిల్ పట్టుకొని వచ్చేది, తగు పెట్టేది, రాజకీయం చేసేది
నీకు అడగటం చేత కాకపోతే చెప్పు, నేను పోయి అడుగుతా అంటది ఈవిడ. భర్తలని రెచ్చగొట్టేది అవునా కాదా? అసలుకి పాపం చేసింది ఆదాము ఎవరి వల్ల? స్త్రీ అనొచ్చుగా, అవ్వంట. హల్లెలూయా. సో ఇలా ఏం జరుగుతుంది? దేవాలయంలో వ్యాపారాలు జరుగుతున్నాయి. జరగొచ్చా? జరగొచ్చా? జరగకూడదు. జరిగిందంటే అది నీకు శాపమే, అది ఎన్నడూ నీకు ఆశీర్వాదము కాదు. ప్రస్తుతానికి నువ్వు గెలిచినట్టుంటావు. ప్రస్తుతానికి తన్నులు తిన్నవాడు గొప్పోడు కాదు, కొట్టినోడు గొప్పోడు కావచ్చు. దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. ప్రభు చూస్తూ ఊరుకోడు. పండగనగా పరిశుద్ధ మనస్సుతో జరగాల, పవిత్ర హృదయముతో జరగాల, కళంకము లేకుండా జరగాల, నిర్మల హృదయముతో జరగాల. యేసయ్య ఏం చేశాడు? చదవమ్మా, యోహాను శుభవార్తలోనే. ఇక్కడ యోహాను శుభవార్త 2వ అధ్యాయము. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకి తోలెను. ఏం చేశారు? ఏం చేశారు? ఎవరిని తోలింది? ఎవరిని బయటికి తోలారు? గట్టి చెప్పాలి. ఎవరిని బయటికి తోలారు? ఎవరు తోలారని అడగల, ఎవరిని తోలారు? పావురాళ్ళని, గొడ్ల. తర్వాత చదవమ్మా. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నా తండ్రి ఇంటిని ఏం చేయకూడదు? మన తండ్రి లేది? మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కాబట్టి ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన సన్నిధిని వ్యాపార స్థలముగా చేయాలి. చేయాలా చేయకూడదా? చేయాలా చేయకూడదా? చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తాడు పేని మొత్తాన్ని బయటికి యేసయ్య తోలారు. ఈ రోజున మనమందరం కూడా మనలో ఉన్న పాపాన్ని శుభ్రంగా బయటికి ఎట్ట పంపించాలా? పాప సంకీర్తన లేదు అనుకో, ఏం చేస్తారు? తన తప్పును ఒప్పుకొనువాడు దేవుని దయని, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. చాలా తన పాపములను కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వాడిని పరిత్యజించువాడు. హల్లెలూయా. మీ అందరికీ ఒక విషయం చెబుతా, వింటాము అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇది మీరు వినటానికి చాలా కష్టం, ఆయన నేను చెప్తా వినండి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఎవరు లేరు? మీలో పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అనొచ్చు,
ఫాదర్ గారండి మాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడని మీరు ఎలా చెబుతారు అంటే నాకు వాక్యం నడపట్లా. వాక్యము ఏం రావట్లా, పీకల్లాకుంది కానీ బయటికి రావట్లేదంటే ఎవరు అడ్డుపడుతున్నారు? మీ అందరిలో ఉన్న సాతానుడు అడ్డుపడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ట్రై చేస్తున్నా నేను. రాత్రి మీ మచిలీపట్నం ప్రక్కన ఒక ఊరు, ఏ ఊరు అది? బంటుమిల్లి. 7ంటికి స్టార్ట్ చేస్తే 11 వరకు చెప్పండి అన్నాను. అంత భక్తిగా అంత శ్రద్ధగా వాళ్ళు విన్నారు. అంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు చెబుతుంటే నడవటల వాళ్ళు ఇంకా నాకు చెప్పే కొంది పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఎంతసేపు చెప్పానో నాకు తెలియదు, వాళ్ళు ఎంతసేపు విన్నారో. చివరికి టైం 11 అయింది. అమ్మో, అప్పుడే 9:30 కాపాలనుకున్నది 11 అయింది. అప్పుడే 11 అయిందంటే 11 అయిందని చెప్పిన సంగతి నాకు తెలియదు, విన్న వాళ్ళకి ఎవరు మాట్లాడాడు? వారిలో పరిశుద్ధాత్మదేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడారు. మీలో పరిశుద్ధాత్మదేవుడు లేకుండా ఎంత నేను ప్రయత్నం చేసినా కూడా ఆ వాక్యం ఎలా ఉంటుందంటే రాతి మీద చల్లిన విత్తనం. రాతి మీద చల్లిన విత్తనం అంటే వ్యవసాయదారి పొలం వర్షం పడకుండా పొలం దున్నితే ఎట్టడుతుంది? అది గట్టిగా ఉంటుంది. అది కష్టం ఎవరికి? దున్నేవాడికా భూమికా? దున్నేవాడికి. భూమికి తెలియదు. మీకు అర్థం కావటలా? మీ ఆత్మలు ఆరిపోతున్నాయని మీకు అర్థం కావటలా? మీ ఆత్మలు ఎండిపోతున్నాయని? మీరందరూ పేరుకు మాత్రమే క్రైస్తవులు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. హల్లెలూయా. ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నేను మాట్లాడే మాట పరిశుద్ధాత్మ మాట, నీవు వినే మాట పరిశుద్ధాత్మ మాట, అది వెంటనే మన మనసులో నాటుకుపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఫాదర్ గారండి మాది చాలా పాత సంఘం, చాలా పాత సంఘం. అయితే మీకు ఒక మాట చెబుతా, వినండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయానికి రండి. సరేనా? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. ఒక్క నిమిషం అండి. ఎవరు పలికారు ఈ మాట? బప్తిస్మా యోహాను గారు పలికారు. ఎవరితో పలికారు? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలతో పలికారు. ఏమని పలికారు? అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. మనకు కూడా గర్వం ఎక్కువ. ఏమెక్కువ? ఏంటా గర్వం? కాదు, మా సంఘమే చాలా పాత సంఘం. పాతదే కానీ దేవుడు లేడుగా. సంఘము పాతదే, ప్రార్థన లేదుగా. సంఘము పాతదే, విశ్వాసము లేదు కదా. సంఘము పాతదే, ఐక్యత లేదు కదా. సంఘము పాతదే, గురువుని గౌరవించడం లేదు కదా. సంఘము పాతదే, ప్రార్థన చేయటం లేదు కదా. అందుకే ఏమన్నారు? అబ్రహాము మా తండ్రి అని మీరు ఎందుకన్నారు? విశ్వాసమునకు తండ్రి ఎవరు? అబ్రహాము. అసలు మా తండ్రేనండి ఈ ఇజ్రాయేలు జాతికి మూలం అని గర్వానికి వెళ్ళారు వాళ్ళు. అయితే అంటాడు, అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించకండి. చదవమ్మా. దేవుడు మేమును ఈ రాళ్ళ నుండి సైతము, దేవుడు ఈ రాళ్ళ నుండి సహితము అబ్రహామునకు సంతానమును కలగజేయగలడు. అబ్రహాము సంతానమా? అబ్రహాముకు సంతానము. అర్థమైందా? నువ్వు గర్వానికి వెళితే రాళ్ళ నుండి సైతము దేవుడు తన సంతానాన్ని కలుగు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాది చాలా పాత సంఘము, ఎంతోమంది సంఘంలో వచ్చారు పోయారు. ఇలాంటి గర్వపు మాటలు తీసి పక్కన పెట్టాలి.
ప్రైజ్ ద లార్డ్. సరే, సాంగ్లూరు అవసరం లేదుగా, మీరే పూజ చేసుకోండి, మీరే జ్ఞానస్థానం ఇచ్చుకోండి, మీరే గుడి పెళ్లి చేసుకోండి, మీరే భద్రమైన అభ్యంగం చేసుకోండి, మీరే చేసుకోవచ్చుగా, ఇంకెందుకు సాంగ్లూరు కావాలా? మరి ఆయన చెప్పినట్టు వినాలి, ఆయనకి ఎదురు చెప్పకూడదు. దేవాలయ పండగను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఊర్లో మందిరాలు ఉన్నాయా? ఏ మందిరం పేరు చెప్పండి? యావే సంఘం, ఓకే. సెవెంత్ డే, ఓకే. పెంతుకోస్తు, వెరీ గుడ్. కొంచెం పక్క తప్పుకో, నేను లోపలికి వస్తే వీళ్ళకి సంగతి చెప్తా. రైట్, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాక్స్ దీప్, హల్లెలూయా. పాప అక్కడికి వెళ్ళమ్మా, ఇప్పుడు తెలిసింది మీ సంగతి. హల్లెలూయా. రైట్, ఏ సంఘాలు చెప్పమ్మా? సిఎస్ఐ, యావే, పెంతుకోస్తు. కూర్చోడు పోయి ఆడికి. అమ్మా, మన ఊర్లో ఏముండే చెప్పండి? సంఘం మీ ఊర్లో ఉన్నాయా లేవా? రైట్. అప్పుడు వాళ్ళు అసలుకి ఊరు ఎలా వస్తారు తెలుసా? సంచి తీసుకొని వస్తారు, అవునా? ఓన్లీ సంచి, కొంతమంది అయితే చేతిలో సైకిల్ పట్టుకొని వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని నిర్మిస్తారు, అవునా? సంఘం నిర్మించిన తర్వాత సంఘం అంతా కలిసి ఏం కడతారు? గుడి కడతారు. ఆ ఊరు సేవకుడు వచ్చింది మొదలు. సేవకుని ఎవరు పోషిస్తారు? మరి మీ సావులోరు మీరు పోషిస్తున్నారా? అది పాపం కాదా? సరే, అయ్యగారికి భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, అక్క అందరూ ఉన్నారుగా. మీకోసం సావులోరు అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, సొంత దేశాన్ని, సొంత ఊరిని వదిలిపెట్టి వచ్చారా? మరి అమ్ము నువ్వు కావద్దా? అమ్మేం చూసిద్ది? కడుపు చూసిద్ది. మరి ఆయన కడుపు ఏ రోజున చూశారా? స్వామి, పోయిన సాంలోరు పుస్తకాలు ఇచ్చిండు కానీ నువ్వేమిత్తా? పోయిన సాంలోరు దుప్పట్లు ఇచ్చిండు కానీ ఈ సాంలోరు ఏమీ ఎట్లా అడిగేవాళ్ళు లేరా? ఉన్నారా? రైట్. నేనేమంటానంటే, స్వామిని పుస్తకాలు అడగగాకండి, స్వామిని దుప్పట్లు అడగగాకండి, స్వామిని ఇల్లు అడగగాకండి, స్వామిని ఒకటే అడగండి. ఏమడగాల? అయ్యా వాక్యం చెప్పయ్యా. ఓకే, ఎందుకు వాక్యం చెప్పాలా నేను చెబుతా. ఉదాహరణకి, ఏం పేరు తల్లి నీ పేరు? దేవమణి. దేవమణికి 1,00,000 రూపాయలు ఇచ్చా. 1,00,000 రూపాయలు నువ్వు ఎంతకాలం తింటావు? ఓ నెల రోజులు తింటావు, అవునా? అదే దేవుని వాక్యాన్ని నీకు ఇచ్చాననుకో, జీవితకాలం నీ బతుకు బాగుపడిద్దిగా. బాగుపడిద్దా లేదా? సరే, వాక్యము నీ భర్తకు చెప్పా, నీ భార్యకి చెప్పా, బిడ్డలకు చెప్పా. వాళ్ళు మారు మనస్సు పొందారు. మారు మనసు పొందిన తర్వాత పేకాట లేదు, మందు లేదు, చెడు వ్యసనాలు. ఈ డబ్బులన్నీ ఏమైనాయి? మిగిలియా లేదా? అంటే వాక్యము గురువు మీకు అందించటం వల్ల మీ బ్రతుకులు బాగుపడతాయే కానీ నాశనం అయితే. వాక్యము గురువు మీకు అందించటం వల్ల మీరు పరలోకానికి చేర్చబడతారే కానీ నాశనం అయితే కాదు. కానీ ఈ రోజున నాకు చాలా దుఃఖకరం ఏంటో తెలుసా? ఆయన సంచితో వస్తాడు, ఆ సేవకుని వాళ్ళే పోషిస్తారు, కృతజ్ఞత కానికిస్తారు, ప్రథమ ఫలం ఇస్తారు, దశమ భాగం ఇస్తారు, స్వస్థత పొందినప్పుడు ఇస్తారు, అన్నీ ఇస్తారు. మరి మనం ఇస్తున్నావా? ఒకవేళ అడిగామనుకో, సాంలోరు డబ్బులు పిచ్చోడు, అవునా? రైట్. సరే, డబ్బులు పిచ్చోడు అనుకున్నా. మీరు నాకు ఇచ్చిన డబ్బులతో ఓ బైక్ కొనుక్కున్నా, మీరు నాకు ఇచ్చిన డబ్బుతో మేడ మీద మేడ కట్టా, మీరు నాకు ఇచ్చిన డబ్బుతో మిద్దె మీద మిద్దె కట్టా. పోతూ తీసుకుపోతున్నానా, వదిలిపెట్టిపోతున్నానా? మళ్ళీ అది సంఘానికేగా.
అవునా కాదా? మేము మీరు ఎంత ఇచ్చినా దాని సంఘానికి వాడి ఓ రోజున వట్టి చేతులతో, నేను ఎందుకు ఈ మాటలన్నీ పలుకుతున్నానంటే, దేవుని బిడ్డలారా, మన సేవకుని మనమే పోషించుకోవాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నాకు చాలా చెప్పే విషయం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫాదర్లు వేరు, పాస్టర్స్ వేరు. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి బాగోపోతే ఇంట్లో అందరూ ఉంటారు, మరి ఈయనకు బాగోపోతే కనీసం మీరు ఏ రోజైనా గొంతులో గోళీ వేసారా? పలకరియను కూడా బలకరియను. అవునా? అరే సౌండ్లోకి బాగోలేదంట, అమ్మ జలుబు చేసిందమ్మ, దగ్గు వస్తుందమ్మ, పూజకి రాలేనంటే ఎవడి కోసం రావడంట ఆయన? ఇంతకుముందు ఆయన మూలుగుతాయన ముక్కుతాయన వచ్చి నేనేంది ఎక్స్ట్రాలు చేస్తాడా? ఆయన వెనకాల మాట్లాడేవాళ్ళు లేరా? వద్దండి. నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే, అవును లేపండి వాళ్ళిద్దరిని, పాపం ఇప్పుడే నిద్రపోతారు, ఇంటికి పోతే అస్సలు నిద్రపోరు. ప్రార్థన అయిపోయింది, ఇంటికి పోతా, లేపు, నువ్వు లేచింది ఇప్పుడే. పలహారం వచ్చిందా? పలహారం తినమ్మా, తిను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం. తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పండగ సందర్భంగా ఇలాంటి వ్యాపారాలు మనం ఏమీ చెయ్యకూడదు. చదవం ఇప్పుడు సామెత, మేము పాత సంఘం అని మీరు గర్వించకండి, రాళ్ల నుండి సైతము దేవుడు తన సంతానాన్ని చదవండి. ఎక్కడ? మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 8వ వచనం 9. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు అబ్రహాము మా తండ్రి అని. ఏ ఊరిది? అన్నారిగూడెం. గొప్పది. అసలు తల్లాడలోనే పెద్ద సంఘం మాదే, తల్లాడలోనే గొప్ప సంఘం మాదే. మేమే సభ్యులు ఎక్కువ. పేరుకు గొప్ప, ఊరికి దెబ్బలో ఉండేదంతా చెత్త. ఆ చెత్త దేనికి చివరికి చలి కూడా కాసుకోలేవు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించకండి. మాది చాలా పురాతన సంఘం, మాది చాలా పాత సంఘం, మాది చాలా గొప్ప సంఘం అని మీరు అనుకోమాకండి. దేవుడు అంటాడు, మీరు అలా గర్వానికి వెళితే రాళ్ల నుండి సైతము నేను దేవుని బిడ్డలను సృష్టించగలిగిన శక్తి నాకుందంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒకవేళ దేవుణ్ణి మీరు లెక్క చేయలేదు అనుకుందాం, ఓకేనా? దేవుణ్ణి మీరు లెక్క చేయలేదు అనుకుందాం. వినండి జాగ్రత్తగా, వినండి జాగ్రత్తగా. ఏలి, ఏం పేరు చెప్పండి? ఏలి. ఏలియా కాదు, ఎలీషా కాదు, ఏలి. ఏం పేరు? ఏలి ఎవరో తెలుసా? ఒక యాజకుడు. స్త్రీ కాదు, యాజకుడు. ఏలి ఎవరు? యాజకుడు. ఆయనకి 2 కొడుకులు. ఎవరు? ఎవరికి 2 కొడుకులు? ఏలికి. తండ్రి మంచోడే, తండ్రికి పుట్టిన కొడుకులు మంచోళ్ళు కాదు. తండ్రికి మంచి పేరే ఉంది, కొడుకులకు మంచి పేరు లేదు. వాళ్ళు చేసిన చెడ్డ పని ఏంటంటే, దేవాలయంలో పరిచర్య చేయకుండా పాపాలు చేస్తున్నారు. ఓకేనా? గుమ్మం దగ్గర, ఎక్కడ? దేవాలయ గుమ్మమ్మ దగ్గర పనిచేసే స్త్రీలతో పాపము చేస్తున్నారు, అంటే వ్యభిచారం చేస్తున్నారు. రెండవది, ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అర్పించినటువంటి బలులని బాగా తిని బలిసి కొట్టుకున్నారంట. బైబిల్లో ఉంటుంది, చదవండి. ఓకే, ఇప్పుడు తర్వాత చదవండి, టైం లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, యాజకత్వాన్ని ఇచ్చింది నేనే, మీ బిడ్డలుగా చేసుకుంది కూడా నేనే. ఈ రోజున మీరు నన్ను లెక్క చేయటం లేదు కాబట్టి
మీ నుండి నేను యాజకత్వాన్ని, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళక ముందే మనం మారు మనస్సు పొందాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టక ముందే మనం హృదయ పరివర్తన చెందాలి. దేవుని శాపం మరొక సొదొమ గొమొర్రా లాగా మన ఊరికి రాకముందే మారు మనస్సు పొందాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే గర్వం వద్దు. గర్వం వల్ల పతనమే కానీ నాశనమే కానీ ఎవరు బాగుపడరు. ఇప్పుడు చదవండి సామెతలు 28:13. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఇంతసేపా? సామెతల గ్రంథం 28:13. తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడతాడు. బాగుపడతాడు. పడడా? సరిగ్గా చదవండి. తన పాపములను కప్పిపెట్టుకొనువాడు, తన పాపాలను కప్పిపెట్టుకొనువాడు బాగుపడతాడు. పడతాడు. రైట్. మిమ్మల్ని ఒకటి అడుగుతూ చెప్తారుగా. సరే, మీరు మీ భర్త ఇద్దరు కలిసి బండి మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు. బండి జారింది, కింద పడ్డారు. కాలంతో డోక్కుపోయింది. ఓకేనా? ఏం కాదులే అని పైన పసుపు పూశారు. పైన ఏం కట్టింది? చెక్కు కట్టింది. ఓకేనా? ఏం కట్టింది? చెక్కు కట్టింది. ఏమిలే తగ్గిపోయింది అని అన్నారు. లోపల ఏముంది? చీము పచ్చి ఉంది. అవునా? కాలు ఒకటే నొప్పి, నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఇప్పుడు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలా? మరలా ప్రార్థన అవసరం లేదు, చెబుతా ఇను. ఏం చేయాలా? అందులో ఉన్న చీమంతా బయటికి. చీము రక్తము చెడు రక్తం. పైకేమో పుండు మానినట్టుంది, లోపలేమై ఉంది? చీమై ఉంది. చీము రక్తము పోయిన తర్వాతే పుండు మానింది. నీ కాలు బాగు. చీము లాంటి చెడిపోయిన రక్తము లాంటి నీలో పాపం బయటికి పోతేనే నీ సంఘం బాగుపడుద్ది, నీ బ్రతుకు బాగుపడుద్ది, నీ కుటుంబం బాగుపడుద్ది. హల్లెలూయా. ఏం పేరు పాప? కారుణ్య ఏం చేసింది? వాళ్ళ ఇంట్లో ఎలుకలు తిరిగితే ఎలుకలకు మందు పెట్టింది. ఓకేనా? అయితే ఎలుక చచ్చిపోయింది. చనిపోయిన వాసన వస్తుంది. ఎందులో? ఇంట్లో. ఓకే. వాసన రాకుండా సాంబ్రాణి కడ్డీలు వెలిగించింది. వాసన రాకుండా స్ప్రే కొట్టింది. అయినా ఎందుకు చెప్పండి? ఏం తీయాలి? ఈ ఎలుకని తీయాలి. అప్పుడు అమ్మా, అసలు సాంబ్రాణి కడ్డీలు వెలిగేసిన అవసరం, సెంటు కొట్టాల్సిన అవసరం లేదు. ముందు చనిపోయి కుళ్ళిపోయిన ఎలుకని బయటికి తీసి అప్పుడు దుర్వాసన పోయిద్దన్నారు. ఇప్పుడు కుళ్ళిపోయి చచ్చిపోయిన ఎలుక ఎవరు? మనలో ఉన్న అది తీసేయండి బయటికి. ముందు ఆ రాజకీయాలు తీసేయండి, ఆ పుల్లలు పెట్టే బుద్ధులు తీసేయండి, ఆ నిప్పు పెట్టే బుద్ధి తీసేయండి. ఆ కుళ్ళిపోతు బుద్ధిని లేరా మన మధ్యలో అట్టాళ్ళు. ఒక అమ్మాయి కారుణ్య మంచి చీర కట్టుకొని గుడికి వస్తుంటే, మే చూడే, దీన్ని ఏమంటారు? కుళ్ళిపోతు. ఏం పేరమ్మా? సింధు నాతో మాట్లాడుతుంది. చూడ ఫాదర్ గారితో మాట్లాడుతుంది. లేరా అట్టాళ్ళు? ఒక ఇల్లు శుభ్రంగా కట్టుకున్నా ఓర్చుకోలేరు. చీర కట్టుకున్నా కట్టుకోకుండా ఉండే వాళ్ళు వద్దన్నారాయన. తల్లి మంచిదే కట్టుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ పంట బాగా పండినా ఓర్చుకోలేరు. రీసెంట్గా మా విచారణలో 6 ఎకరాలు వరి మొత్తం తగలబడిపోయింది. ఎవరు తగలబెట్టారంటే పక్కమ్మటోడు చేనోడేట. ఎందుకు తగలబెట్టాడంటే నాకంటే వాడిది బాగా. హల్లెలూయా.
ఇలా చచ్చిపోయిన ఎలికలు మన మధ్యలో చాలామంది ఉన్నాయి. అర్థమైంది? అందుకే తన తప్పులు కప్పిపెట్టుకునేవాడు ఎన్నటికీ, ఆదాము ఎక్కడున్నావు? ఫోన్ ఎందుకు అక్క చూసేది ఇప్పుడు? నేను చూస్తున్నాను అక్క, నేను ముందే చెప్పా. పాప ఎంత టైం అయిందా అని చూస్తున్నారు వీళ్ళు. చెప్పాగా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కూసేపుడికి అబ్బా అమ్మ ఎంతసేపు చెబుతున్నా, అన్ని రోగాలే. ఒకవేళ రేపు పండగ, ఈరోజు పనికి పోలా, మీరేం చేస్తారు? బట్టలు ఉతుక్కుంటారా? నొట్టకి ఈగల పోతనే ఉంటే అన్నం సగం కింద సగం నొట్టు. ఏం చూస్తారు మరి? అంత శ్రద్ధగా వాక్యం వినరే? అక్క ఏమే టీవీ అక్క ఫోన్ చూస్తాను టైం ఎంత అయిందా అని, సీరియల్ కోసమే. మధ్యాహ్నం ఏమొచ్చింది? మళ్ళీ కదా, మళ్ళీ వచ్చిద్దా? ఇది ఎప్పుడు వచ్చింది? మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ సీరియల్ తర్వాత జీటీవీ చూస్తావా? దొంగలంతా ఏడే ఉన్నారు. బైబుల్ చదవమంటే బండబూతులు చదువుతున్నాం. అంటే బైబిల్ చదివే అలవాటు కూడా మనకి. ఇప్పుడు సంఘమేమో పాతది, బైబిల్లోనేమో కొత్తది కాదు, వెనకబడిపోయారు. అందుకే మీకు నడవటల్లా, లోతైన మిమ్మల్ని నేను లోతుకి తీసుకెళ్దాం అనుకునేలోపు రావటల్లా. ఎందుకు? ముందు అసలు విషయం మీకు అర్థము. వీళ్ళు రాకుండా అమ్మ వీళ్ళు రాస్తారా మీరు? మరి ముందు అసలు బైబిల్ ఏముందో తెలియాలిగా. హల్లెలూయా. ఇప్పుడు చదవమ్మా. తన తప్పులను ఎక్కడున్నాయి? ఇప్పుడు దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నా? ఎక్కడున్నావంటే అయ్యా చెట్టు చాటున. ఎందుకున్న చెట్టు చాటున? ఎవరు చెప్పారు? సైతానా పాడా? దిశమాలతో ఉన్నాడట. ఎవరున్నారని దిశమాల చెప్పారు? అప్పుడు దేవుడు అంటాడు, తినొద్దన్న పండు నువ్వేమైనా, ఇక్కడ చెట్టు చాటున ఉందన్న దేవుడు నువ్వేనా? చెట్టు చాటున ఎందుకున్నాడు తెలుసా? ఆదాము దేవుని ఎదుట మొహము చెల్లక. అవునా? ఈ రోజున పాపాలన్నీ చేస్తాము, మేకప్ బాగా వేసుకొని క్రీస్తు శరీర రక్తం అనగానే, అవునా, చేసిన పాపాలన్నీ చేస్తారు. చివరికి పీఠం దగ్గరకు వచ్చే ముందు కూడా ముసలోని తిట్టొస్తారు. అవునా? తిట్టొచ్చిన తర్వాత ఎడకొచ్చేదో బుద్ధిమంతులాగా క్రీస్తు శరీర రక్తములు అన్నాను అనుకో, ఏమంటారు మీరు? పాపాలన్నీ కప్పిపెట్టుకొని ఏం తింటున్నారు? యేసు ప్రభుని శరీరక్తాలు. అర్థమైందా? ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకు చెట్టు చాటున దాక్కున్నాడు? పాపం చేశాడన్న సిగ్గు, పాపం చేశాడన్న భయం. ఎవరికి? ఈ రోజున పాపం చేసి కూడా సమాజంలో రొమ్మిరుసుకొని తిరిగేవాళ్ళు లేరా? ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఏంది నీ సంగతి? నువ్వు చూసుకో, నా సంగతి నీకెందుకు? లేరా అట్టేటోళ్ళు? ఉన్నారా లేరా? దైవ భయం ఏంది? ఆమె చేసింది ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము చెట్టు చాటును ఎందుకు దాక్కున్నాడు? సిగ్గుతోటి, భయంతో. ఈ రోజున పాపం చేసావన్న భయం లేదు, పాపం చేసావన్న సిగ్గు లేదు, పాపం చేశానన్న భయం కాదు, బాధ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ బ్యాచ్ తెలుసా? మనం ఏ బ్యాచ్? అయ్యా నాకు తెలియదు, నాకు అవ్విచ్చింది. ఎవరిచ్చారు? అదేలే, అవే ఇచ్చింది. ఎవడి మీదకి నెట్టిండు పాపం?
అవ్వ నువ్వెందుకు, నాకు తెలియదు. ఎవరిచ్చారు? మనమంతా పక్క అమ్మటోళ్ళ మీద నెట్టే బ్యాచే. నువ్వు తప్పు చేయటం, పక్క అమ్మటోళ్ళ మీద నెట్టం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పక్క అమ్మటోళ్ళ మీదకి నెట్టడం అంటే ఏంటి? తప్పును కప్పిపెట్టడం. ఏం చేయటం? తప్పును కప్పిపెట్టువాడు బాగుపడతాడా? మన బతుకులు ఎందుకు బాగుపడలా? హల్లెలూయా. తప్పును ఏం చేయకూడదు. ఒకానొక ఊరిలో కట తోటకూరలు అమ్మేవాడు వచ్చాడట. ఎవరు? తోటకూరలే అనుకుంటూ వచ్చాడట. వినపడుతుందా? ఈయనమ్మ మా తల్లి ఆడుతాను ఆడుకో. తోటకూరలు అమ్మేవాడు వచ్చాడట. సరే, ఒక తల్లి వెళ్ళి బాబు తోటకూర కట్ట ఎంత అని అడిగితే 30 రూపాయలు. ఎంత? 30 రూపాయలు ఇచ్చి 3 ఇచ్చి వచ్చింది. ఇంట్లో 4 కట్టలు కనపడ్డాయి. ఎవడు? చూడండి, 4 కట్టలు ఉండి. ఇప్పుడు తల్లి అన్నట్టు నేను 103, ఆయనకి ఇచ్చింది 30. ఎక్కడి నుంచి వచ్చిందంటే కొడుకు అన్నాడు, నేనే తెచ్చానమ్మా అంటట. ఎక్కడిదరా నీకంటే, అమ్మ నువ్వు బేరం ఆడేటప్పుడు ఓ కట్ట తీసి నా కొడుకు ఎంత బంగారం అందట. తప్పును కప్పిపెట్టే తల్లులు మన మధ్యలో లేరా? ఉన్నారా? తప్పును కప్పిపెట్టే భార్యలు లేరా? ఉన్నారా? అమ్మ నీ కొడుకు తల్లాడలో తాగటం నేను, మా అబ్బాయి అట్టటోడు కాదు. కొత్తగా కోడలు వచ్చింది, మీ అబ్బాయికి ఎవరో ఫోన్ ఒకటే పదే చేస్తున్నారు అత్తయ్య గారు అంటే, మా అబ్బాయి పోడు అట్టాటోడు కాదు, బైబుల్ మీద ఒట్టు, ఆ ఒట్టు తీసి పెట్టిన గట్టు. అవునా? కూతుర్ని కప్పెట్టేది, కొడుకుని కప్పెట్టేది, భర్తను కప్పెట్టేది ఎవరు? స్త్రీయే. తన తప్పును కప్పిపెట్టుకొని వాడు ఎన్నటికీ చదువు అక్క బాగుపడతాడు అన్నావు ఇందాకలా. అరే ఫస్ట్ చదవకుండా 2వ చదువుతూ ఇందాక నువ్వు. తన తప్పులను కప్పిపెట్టుకొని వాడు ఎన్నటికీ రైట్. ఆగండి, మీకు ఇంకోటి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. పక్కింటికి తొంగి చూశారు, ఏం చెప్తున్నా, ఏం వెతుకుతున్నా. మరి ఈయనక్క ఏమక్క నీ లొల్లి ఏందక్క, మీరే బాగుండాల వాక్యం చదివేవాళ్ళు. అస్సలు కదా కొడతారు అట్ట అనగాక బయటికి పోగా నిన్ను అందరు వయసు వాళ్ళు. ఏమ్మా నీకు తగు పడతారు వాళ్ళు. ఈడేదో మెత్తగా నేను ఉంటానని ఉన్నారు. ఇందాకలా ఆ అమ్మాయిని కళ్ళు మూసుకోమంటాడు, చూస్తుంది నా కళ్ళు రాకల పడినట్టు ఇసిరేసేది. మనం కొడితే దేవుడు ప్రేమ అట్టయిద్ది. హల్లెలూయా. రైట్. ఎక్కడున్నాం మనం? దావీదు దగ్గర ఉన్నాం. ఎవరున్నా? ఏంది ఈ గోల? దావీదు దగ్గర ఉన్నాం. చేయాల్సిన పని చేయకుండా, వెళ్ళాల్సిన యుద్ధానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? మేడ మీదకి వెళ్ళాడు. అయితే ప్రార్థన చేయాల్సినోడు ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఆదివారం రోజున పూజకు రావాల్సిన వాడు పూజకు రాకుండా ఇంట్లో కూర్చుంటే ఆడు పట్టుకుంటాడు. ఎవడాడు? ఓకే, తొంగి చూశాడుగా, అందంగా ఉంది. ఇంటికి పిలిచాడుగా, తప్పు చేశాడుగా, గర్భము వచ్చింది. ఇదంతా మీకు తెలిసింది. అయితే తప్పు ఏమైంది? ఇప్పుడు బయటపడింది. తప్పు బయటపడ్డప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలా, కప్పెట్టాలా? కానీ దావీదు ఏం చేశాడు? తప్పును కప్పిపెట్టడానికి ప్రయత్నం. తప్పును కప్పిపెట్టే క్రమంలో ఎవరిని చంపేశాడు? ఉరియాని చంపేశాడు. అమ్మయ్యా,
నాకు అడ్డాలన్నీ. చాలామంది కూడా అంతే, పరాయి పురుషుడి వ్యామోహంలో, పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి భర్త అడ్డం వస్తున్నాడని, భార్య అడ్డం వస్తున్నారని తప్పించేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. అది తప్పు. హల్లెలూయా. బిడ్డలు అడ్డం వస్తున్నారని బిడ్డలను కూడా చంపేసిన వాడు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. సో దావీదుకి బెర్షబాకి ఎవరు అడ్డం వచ్చారు ఇప్పుడు? ఉరియా. అవునా? పరాయి స్త్రీ మత్తులో ఉన్నంతసేపు ఎలాంటి వాళ్ళు మనకి ఎట్ట కనపడతారు? అడ్డమే. అడ్డమేనా కాదా? మనం ఏం చేస్తాము? మనం తప్పుకొని పోము, అడ్డాన్ని తొలగిస్తాం. ఈ తప్పు అసలు ఎప్పుడు చేయగాకండి. ఏం పేరు నీ పేరు? లూర్దమ్మ. మరియమ్మ గారి పేరు పెట్టుకుంది. సరే, లూర్దమ్మ. లూర్దమ్మలో ఆయన పేరు శ్రీను. ఇదేంది? ఏం లూర్దు ఆన సీను? గుళ్ళో పేరు పెట్టలేదు ఆయనకి. గుళ్ళో పెళ్ళి కాదా మరి? సెలవరాజు. సెలవరాజు. చాలా మంది. రైట్, సెలవరాజు. సెలవరాజు గారు, మీ లెక్కలు చెప్పండి. ఏ లెక్కలు? గుడి లెక్కలు. అబ్బా, మొత్తం ఖర్చు అయిపోయినాయి. మొత్తం 10 రూపాయలు వడ్డీకి తిప్పుతున్నా. ఏ లెక్కలు? గుడి సంద. ఈ సౌండర్ వచ్చిన కానించి లెక్కలు అడుగుతుండ్రా. ఈయన తప్పియాల. ఏం చేయాలి అప్పుడు? చెప్పండి గట్టిగా. బాగా చెప్పారు. లెటర్ ఆయన సంతకాలు పెట్టండి. లెక్కలు అడిగినందుక తప్పించింది. లెక్కలు అడగకపోతే ఈ సౌండర్ చాలా మంచోడు. ఆడు ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యం చెప్పినా చెప్పకపోయినా, లెక్కలు అడగకుంటే ఆయన చాలా మంచోడు. అవునా? తప్పిగాకండి. అలాగే దావీదు గారు ఎవరిని తప్పించారు? ఎవరిని తప్పించారు? ఉరియాని తప్పించారా? సైట్ తప్పించారు. ఉరియా మర్చిపోయాడు, బెర్షమ్మ మర్చిపోయింది, దావీదు కూడా మర్చిపోయి, అందరూ మర్చిపోయారు. తప్పించింది మనం కూడా మర్చిపోతాం. దేవుడి సొమ్ము తిన్నది మర్చిపోతాం. దేవుడి సన్నిధిలో రాజకీయాలు చేసింది మర్చిపోతాం. దేవుడి సన్నిధిలో సొమ్ము దొంగతనం చేసింది మర్చిపోతాం. గురువుని తిట్టింది మర్చిపోతాం. గురువు మీద చెయ్యేసింది అన్నీ మర్చిపోతారు. ఆ బైబిల్ కింద పడిద్దమ్మా. వామ్మో వాయు. ఆ బైబిల్ కింద పడిందమ్మా. వామ్మో వాయు అంట. ఆ డబ్బులు కూడా కింద పడ్డాయి అమ్మ, 10 రూపాయలు. ఇప్పుడు చూడండి, చూసింది. బైబిల్ అంటే తీయలేదు కానీ అమ్మ ఎంత ఆశ. ఏమంటే అందరూ మర్చిపోయారు. ఒకరోజు దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను పంపించాడు. పంపించాడా? దావీదు, నువ్వు మర్చిపోయావు. బెర్షబా మర్చిపోయింది, నీ కొడుకు. నేనైతే మర్చిపోలా. నీ తప్పును కప్పి పెట్టడానికి ఉరియాని ఏం చేశారు? ఈరోజు నువ్వు చేసిన తప్పును కప్పి పెట్టడానికి నీ అడ్డంకులన్నీ తొలగించమాక. అందుకే కరుణమ్మ, చదువమ్మ. ఏడికి పోయినవు అక్క? నువ్వు ఏడికి పోయినవు చెప్పు. నువ్వు ఏడికి పోయినవు అక్క? గట్ట చేస్తే ఎట్లనక్క? సామెతల గ్రంథం 28:13. నేను చెప్పాక వీళ్ళ మైండ్ ఇక్కడ లేదు. ఆ వచనం అప్పుడు లేదు. హడావుడి శాఖ మంత్రులాగా తాలింపు మాడిపోయినట్టు తన పాపాలను కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు. ఎప్పుడుకి బాగుపడ్డావు. ఆ పాపాలను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయ పొందును. రేపటి రోజున పండగ బాగా జరగాలంటే నువ్వు చేసిన పాపాలు, పాప సంకీర్తన చేసే అంత సమయం మనకిక్కడ లేదు. ఏం చేయాలా? చేసిన తప్పులన్నీ, నీ తప్పును ఒప్పుకుంటే దేవుడు దయ, నీ తప్పును కప్పిపెట్టుకుంటే నీకు. గట్టి చెప్పండి. ఓ కరుణక్క, చదువక్క, తన తప్పును కప్పిపెట్టుకుని వాడు ఎన్నటికీ
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనము? యెషయా గ్రంథానికి వెళ్ళాలి. స్టార్ట్ చేసింది అక్కడేగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 1:15. ఆగు, ఇప్పుడు ఆగు మీ ముందో లాగండి. ఇప్పుడు ఎవరు ఒకళ్ళని అడుగుతా, ఎవరు తీశారో లేదు చూద్దాం. చదువుతారా? 1:15. ఎవరమ్మా? చదువు తల్లి. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలకించను. మీ చేతులు దేంతో ఉండి అట? దేంతో ఉన్నాయి? పండగ చేస్తున్నారు, చేతులు ఎత్తారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా మీ వైపు చూడను, మీ ప్రార్థన ఆలకించను. ఎందుకు? మీ చేతులు దేంతో ఉన్నాయి అంటే నెత్తురుతో నిండే. అంటే వాళ్ళు ఎవరే ఉన్నారు? నరహంతకులై ఉన్నారు. కయీను ఆబేలు, వీళ్ళిద్దరు నరహంతకులు. ఎవరు? కయీనా ఆబేలా? కయీనా. ఆయన వెనక అని చెప్పాడు, నువ్వు ముందు అని చెబుతున్నావు. కయీనా ఆబేలా? తమ్ముడిని చంపింది అన్ననా తమ్ముడా? అన్నే తమ్ముడిని చంపాడు. నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ? అవునా? రక్తాన్ని చిందించాడు. మనలో చాలామంది ఉన్నారు. దావీదు చేతులకి ఏమంటుంది? రక్తం అంటుంది. అంటుందా లేదా? ఆహాబు రాజు చేతులకి ఏమంటుంది? ఎలా అంటుంది ఆహాబు రాజు చేతులకి? నాబోతు తెలుసా? నాబోతుకు 2 ఎకరాల ద్రాక్ష తోట ఉంది. 2 ఎకరాల ద్రాక్ష తోట కోసం ఆహాబు రాజు ఎవరిని చంపేశాడు? నాబోతుని చంపేశాడు. ఆహాబు రాజు చేతులకి ఏమంటుంది? రక్తము అంటుంది. ధర్మశాస్త్ర దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెవులు కొరుక్కోవటం ఇప్పుడే, నిద్రపోవటం ఇప్పుడే, ఆవిలించటం, ఫోన్ చూడటం ఇప్పుడే, అన్నీ ఇప్పుడే. ఎప్పుడు? ఇప్పుడంటే గుళ్ళో పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు ముద్దురారు. ఎప్పుడు? ఇంటి దగ్గర ముద్దురారు. కొట్టి సావట్లేదు నా యథానబడి ఈ దినము. ఈడకి రాగానే శుభ్రంగా సబ్బెట్టి వాళ్ళ అమ్మకి అడిగిదిగా, బుజ్జి, చింటు, పండు, సొంటి, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ. గుళ్ళోకి వచ్చినప్పుడే ముద్దు, గుళ్ళోకి వచ్చినప్పుడే నిద్ర. చూద్దామా? ఒకసారి ఒకచోట ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళితే చక్కగా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఎలా ప్రార్థన చేస్తుంది? ముసిగేసి ప్రార్థన అయిపోయేసరికి బొప్పు కట్టింది. ఏమైందమ్మా అంటే ఊగి 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 ముందు గుద్దుకుందంట. నిద్రపోయి చివరికాల తలకేమొచ్చింది? అటబడగాకండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మనం నవ్వుకున్నా ఇష్టం లేదు. ఎక్కడ? గుళ్ళో. ఆనందించండి క్రీస్తునందు, మరలా చెబుతున్న క్రీస్తునందు. ఇంటికి వెళ్ళి మీరు నవ్వారు అడుకో, మీ భర్త ఊరుకొట్టడా? చీపిరి కట్ట ఎరగదు, రోకల బండ పగలదు, నీ కళ్ళల్లో నీళ్లు రావు. సరే, మీరిద్దరు భార్యాభర్తలు నవ్వుకున్న పక్క ఉంటావు కావుంటుంది. ఎవరు ఆవిడ? అత్త. అత్త ఊరుకొట్టుదా? ఏందో ఆ ఏకలు పక్క పక్కలు. మీ కోడలు నట చేయగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి చేతులకి ఏమంటుంది? రక్తం అంటింది. మీ చేతులకు రక్తం అంటింది కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన వినను, చేతులెత్తినప్పుడు మీ వైపు నేను చూడను. మీ పండగలు నాకు ఇష్టము లేదు, నీ పండగలు నాకు అసహ్యం.
హల్లెలూయా. మా ఊరు బిషప్ గారు వచ్చారు. మా ఊరు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చినారు? అయితే ఏంది? అయితే ఏంటి? పండగ. ఇంకా బిషప్ గారు కాదు వస్తుంది, దేవుడే వస్తున్నాడు. మత్తయి శుభవార్త 10:40-41 చదవండి. 10:40-41. ప్రవక్తను ఆగమ్మా, నేను అక్క నువ్వు చదువు అక్క. పద్దాకలు వాళ్ళేనా, మనం చదవలేవా? ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానము పొందును. కంటిన్యూ. నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును. ఇంకా తర్వాత అంటాడే 41 చదవమ్మా. 41 40 చదువు. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను పంపిన వానినే స్వీకరించుచున్నాడు. అక్కడ 3 పదాలు. మిమ్ము, నన్ను పంపిన ఉందా అక్కడ? అదే పాపం నాకు రావాల్సిన మెసేజ్ ఇంకా రాలే. ఈ ప్రార్థన ఎప్పుడు అయిపోయిద్దా, నేను ఎందుకు వెళ్ళి నీకు నేను గుర్తున్నానా? కనీసం ఒక్క ఫోన్ అన్నా నా మీద నీకు ప్రేమ? ఇంతకుముందే నేనంటే నీకు, ఇప్పుడు లేదు. అలా గొడవ పెద్దదై ఇంటికి వచ్చి చీపిరి కాడ తీసుకుని ఈ బగిలింది నాకు ఇట్ట కొట్టింది ఎందుకయ్యా, నేను నీతో మాట్లాడాను. పాపం బాధపడుతుంది బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నా ఇప్పుడు మనము? మిమ్ము, నన్ను పంపిన. మిమ్ము అనగా 12 మంది శిష్యులు, నన్ను అనగా యేసు ప్రభువారు, నన్ను పంపినవాడు అనగా పరలోకమందున్న తండ్రి. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన నా తండ్రిని. ఇప్పుడు రేపటి రోజున బిషప్ గారిని కానివ్వండి, ఫాదర్ గారిని మీరు స్వీకరించారంటే ఎవరు స్వీకరించినట్టు? గట్టి చెప్పండి. దేవుణ్ణి. మనం దేవుణ్ణి కాదు. మన ఊరు బిషప్ గారు వస్తున్నారంట. లూర్దమ్మ అంటది, ఎవరాయన? బిషప్ గారే తెలుసు. ఎవరాయన? బిషప్ గారే. ఎవరు ఆయన? కాదు. ఎవరు ఆయన అంటే అర్థమైంది? మనోడేనా? ఇదేనా అడిగేది? కొత్త ఫాదర్ గారు వచ్చారు. మనోడేనా? అసలు తెలుసా, మనోడు అనేవాడినే మీరు లెక్క చేయరు, తన్నేవాడినే బాగా లెక్క చేస్తారు మీరు. పేరుకేమో మనోడు, ఆన్యుడు. ఇక్కడ బిషప్ గారు మన ఊరు వస్తున్నారంటే కులం చూడకండి, ప్రాంతం చూడకండి, దేశం చూడకండి. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవుని ఎందుకు చూడాలా? ఆయన దేవుడు పంపగా మీరు ఓట్లేసి ఎన్నుకున్నారా? వేసావా? బిషప్ గారికి నువ్వు ఓటేసినావు అక్క. ఆ ఓటేసిన ఆయన నీకు రోడ్డు కూడా వేయడు రేపు. సరే, ఎవరికి వేసావు నాకైతే తెలియదు, ఊరికి నా అంటున్నా. మనం ఓట్లు పడ్డదాకా అంటారు. ఓటు పడ్డాక అయ్యా మా పిల్లకి కొద్దిగా డెత్ సర్టిఫికెట్ అంటే ఇప్పిస్తాలేపో, రేపు రా. నువ్వు ఓటేసి ఎన్నుకున్నవాడు నిన్ను లెక్క చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు పంపగా వచ్చిన సేవకుడు మాత్రం నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకోసం వాక్యం చెబుతాడు, నీకోసం దివ్య బలి పూజ చేస్తాడు. అప్పుడు ఆయనలో కులం చూడాలా, మతం చూడాలా, ప్రాంతం చూడాలా, దేవుణ్ణి చూడాలా? అవునా? మనం ఏం చేస్తాము?
మనోడేనో. ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి మనోడేనా? ఎవడైతే నీకేందట. మనోడికైనా అదే బైబిలు, పక్క ఉంటోడికైనా. మనోడికైనా అదే యేసయ్య, పక్క ఉంటోడికైనా. అవునా కాదా? మనోడికైనా అదే పరలోకం, పక్క ఉంటోడికైనా మనోడేనా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు ఈ మాటలు చదువుతున్నా? రేపు మీరేం చేయబోతున్నారు? పండగ చేస్తున్నారు. పండగ వచ్చినప్పుడు ఎలా చేయాలా? మీ చేతులు దేంతో ఉన్నాయట? నెత్తురుతో ఉన్నాయి, అంటే పాపముతో ఉన్నాయి. తర్వాత చదవమ్మా. మీరే చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15 వచనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 1:15. మీరు ప్రార్థన చేయనప్పుడు, చేతులెత్తినప్పుడు నేను మీ మనవిని ఆలకించను. మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలకించను. మీ చేతులు నెత్తురుతోనూ, తర్వాత మిమ్మలను మీరు కడుక్కొనుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మలను మీరేం చేయాలి? కడుగుకొనుడు. హల్లెలూయా. ఇప్పుడు కడుక్కునే సమయం, మనల్ని మనం శుద్ధి చేసుకునే సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకే యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆయన ఆ వెలుగునందు ఉన్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేశారా? రైట్. అందరూ లేచి నిలబడండి. చేతులు జోడించండి. మీ అమావాస్య